రోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీకాంత్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం విధులకు హాజరైనటువంటి శ్రీకాంత్ అనుమానాస్పదంగా కుప్పకూలిపోవడం జరిగింది. గమనించినటువంటి తోటి కార్మికులు రామగుండం ప్రధాన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్టుగా వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. అయితే పని ఒత్తిడి కారణంగానే కాంట్రాక్ట్ కార్మికుడైనటువంటి శ్రీకాంత్ మృతి చెందాడంటూ కూడా కార్మిక నేతలు ఆరోపించడం జరిగింది. ఫైన్ లైన్లో నివాసం ఉంటున్నటువంటి శ్రీకాంత్ గత కొన్నేళ్లుగా కూడా ఎన్టీపీసీలోనే కాంట్రాక్ట్ కార్మికగా పనిచేస్తున్నప్పుడు కూడా తీవ్రంగా పని ఒత్తిడి కారణంగానే మరణించినట్టుగా ఆ కుటుంబ సభ్యులు అలాగే కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు కౌశికారి కూడా ఆరోపించారు. బాధితుల కుటుంబానికి ఎన్టీపీసీ సంస్థ 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివార్లో ఉన్నటువంటి శాస్త్రీనగర్లో 2 లారీలు ఢీకొనడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. అయితే ఉదయం తెల్లవారుజాములో కూడా ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే నిద్ర మత్తులో జరిగిందా లేదంటే మద్యం సేవించి జరిగిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో కూడా గత 2 నెలల వ్యవధిలో కూడా అనేక మార్లు కూడా ఈ యొక్క సుల్తానాబాద్ శాస్త్రీనగర్లో కూడా రాజీవ్ రహదారి పైన అనేక ప్రమాదాలు జరగడంతో స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన కూడా డివైడర్లు పూర్తి స్థాయిలో కూడా లేవు కాబట్టి అవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ నగరు సుమలత వినూత్నంగా నిరసన తెలిపి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరును అయితే బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా నగరు సుమలత మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 25వ డివిజన్లో గత 3 నెలల నుండి కూడా చెత్త సేకరించడం లేదంటూ కూడా ఆమె తీవ్రంగా ఆరోపించారు. అయితే ఎన్నిసార్లు కూడా జిల్లా కలెక్టర్కు అలాగే మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా చెత్త సేకరణ అయితే జరగడం లేదు. 3 నెలల నుండి కూడా డివిజన్లో చెత్త పేరుకుపోవడంతో ఎవరు స్పందించకపోవడంతో వినూత్నంగా తానే స్వయంగా మాజీ కౌన్సిలర్ కార్పొరేటరే నగరు సుమలత చెత్త ఇంటింటికి తిరుగుతూ కూడా చెత్త సేకరించి కూడా వినూత్నంగా నిరసన తెలిపింది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారి కళ సాకారమైంది. కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఈరోజు 1వ యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. 6 నెలల క్రితం మరొక యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈరోజు ప్రారంభమై దేశానికి రాష్ట్రానికి కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ అంతా కూడా నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేశారు. దీంతో కేసీఆర్ గారిని వేణులు కూడా పొగుడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పేరు స్మరిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఎంతో ధైర్య సాహసాలతో ఎంతో దృఢ సంకల్పంతో ఆయన అంకుటిత దీక్షతో సంకల్ప బలంతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించారు. 90% పనులు పూర్తి చేశారు. దేశ అవసరాలకు రాష్ట్ర అవసరాలను తీర్చేలాగా ప్రధానంగా తెలంగాణను వెలుగుజూల రాష్ట్రంగా విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దేలాగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప ముందు చూపుతో దార్శనికతతో ఈ పవర్ ప్లాంట్ నిర్మించారంటూ కూడా సర్వత్ర కూడా అభినందనలు వెలుగుతూ ఉన్నాయి. సర్వత్ర కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బటన్లు ఒత్తి ఈ ప్లాంట్లు ప్రారంభించారు. కానీ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పవర్ ప్లాంట్ కూలగొడతామని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈ ప్లాంట్లో ప్రారంభోత్సవానికి వచ్చారు, ఏ మొహం పెట్టుకొని ప్లాంట్ను ప్రారంభిస్తూ ఉన్నారు, కేసీఆర్ గారి యొక్క దార్శనికతను పొగడాలి కదా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరు అన్నా కాదన్నా తెలంగాణ పైన ప్రేమ కేసీఆర్ గారు మాత్రమే ఉంటుంది. తెలంగాణ యొక్క భవిష్యత్తు కార్యాచరణ, తెలంగాణ యొక్క భవిష్యత్తు అంతా కూడా కేసీఆర్ గారి మీద ఆధారపడి ఉంది. కేసీఆర్ గారు తలుచుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో కేసీఆర్ గారిని మించిన వారు ఎవరు లేరు. ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటే సజీవ సాక్ష్యం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వేణుల్లో కూడా పొగుడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి ఆలోచన జన్మలు కూడా రాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర అవసరాలను తీర్చి రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటును అందించి అదేవిధంగా తెలంగాణను విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా మార్చేలాగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిలిపిందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ కూడా ప్రతి ఒక్కరు అభినందిస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంతో కేసీఆర్ గారి యొక్క కృషి వల్లనే కేసీఆర్ గారే కర్త కర్మ క్రియలాగా ఈ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ని నిర్మించారంటూ మిర్యాలగూడలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను భవిష్యత్తులో విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా ఉంచేలాగా సహజ వనరులను ఉపయోగించుకొని ఎంతో దృఢ సంకల్పంతో ఎంతో ముందు చూపుతూ ఈ ప్లాంట్ నిర్మించారంటూ కూడా కేసీఆర్ గారి పైన పొగడ్తల వర్షం కురిపించారు. అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి సిగ్నేచర్, కేసీఆర్ గారి యొక్క గుర్తు, కేసీఆర్ గారి యొక్క సంతకం ఇదంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా మిర్యాలగూడలో పొగుడుతుంటున్న పరిస్థితి మనకు కనిపించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారుల యొక్క నిలువెత్తు నిర్లక్ష్యం అనేది ఈరోజు మనకు స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఎప్పుడో 2011లో పెళ్లి చేసుకున్నటువంటి నరేష్ సరిత అనే దంపతులకు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ చేసి అబాస్ పాలయ్యారు. అధికారులందరూ కూడా 2011లో తెలంగాణ రాలేదు, ఆ పథకం రూపకల్పన కూడా జరగలేదు. అయినప్పటికీ కూడా తప్పుడు ధృవపత్రాలు పెట్టి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి విచారణ చేయకుండా వారికి ఎలా కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చారంటూ కూడా సర్వత్రుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఓ భూ వివాదంలో చెలరేగినటువంటి వివాదం ఇరు వర్గాల మధ్య పరస్పర దాడుల వరకు వెళ్ళింది. కారేపల్లి మండలం మాదారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గోవింద్ తండాకు చెందినటువంటి బర్మావత్ సురేష్ అనే వికలాంగుడు ఎకరంన్నర భూమిలో పత్తి సాగు చేస్తుండగా అదే తండాకు చెందినటువంటి బర్మావత్ రామ్దాసు అతని కొడుకులు వేణు రఘు ఇద్దరు అర్ధరాత్రి పూట పత్తి చేను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ బర్మావత్ సురేష్ కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో అతనికి మద్దతుగా వికలాంగుడైనటువంటి సురేష్కి మద్దతుగా గోవింద్ తండాకు చెందినటువంటి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆ ఊరి గ్రామస్తులంతా తరలి కారేపల్లి స్టేషన్కి వచ్చారు. అదే సందర్భంలో బర్మావత్ రామ్దాసు అతని కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్కి రావడంతో ఇరు వర్గాల మధ్యన కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సురేష్ పత్తి చేను ధ్వంసం చేశారనేది ఆగ్రహించినటువంటి గ్రామస్తులు బదావత్ రామ్దాస్ పైన దాడికి ప్రయత్నం చేశారు. దీంతో అతనికి కాస్త గాయాలైనాయి. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేశారు. దాడి నుంచి రామ్దాస్ను కాపాడి స్టేషన్లోకి తరలించుకొని తీసుకుపోయారు. దీంట్లో పూర్వపరాలు చూస్తే కనుక బర్మావత్ సురేష్కి ఎకరంన్నర భూమి ఉన్నట్టుగా అతను చెప్తున్నాడు. కొంతకాలంగా తాను ఇదే భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లుగా సురేష్ వికలాంగులైనటువంటి సురేష్ చెప్తున్నాడు. కానీ అందులో ఒక 30 కుంటల భూమి తమ పేరు మీద ఉంది. తమ భూమిలో సురేష్ అక్రమంగా సాగు చేసుకుంటున్నాడంటూ బదావత్ రామ్దాసు అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ భూమిలో అతను సాగు చేస్తున్నాడు కాబట్టి దాన్ని ధ్వంసం చేశామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పరస్పర తోపులాట ఘర్షణకు దారితీయగా పరస్పర దాడులు కూడా చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను నచ్చచెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కనీస వసతులు లేవు, వాటిని సరిచేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జేఎన్టీయూ కళాశాలలో కనీస వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, జార్జిరెడ్డి పీడీఎస్ విద్యార్థి సంఘాల నేతృత్వంలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి జేఎన్టీయూ విద్యాసంస్థకు సొంత భవనాలు లేవని, రెగ్యులర్ ఫ్యాకల్టీని కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. దాంతోపాటు లైబ్రరీ కానీ ల్యాబ్స్ కానీ అందుబాటులో లేవని, హాస్టల్ భవనంలో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి జేఎన్టీయూ కళాశాలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవనాలు ఏర్పాటు చేయలేదని, కనీసం ఫ్యాకల్టీని కూడా నియమించలేదని, అరకొర వసతుల మధ్య ఇంజనీరింగ్ విద్యను కొనసాగించడం దుర్భరంగా మారిందని విద్యార్థి సంఘ నేతలు ఆరోపించారు. అతి బలవంతంగా తమపైన పోలీసులు జులుం ప్రదర్శించారని కూడా విద్యార్థి సంఘాల నేతలు వాపోతున్నారు. అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి సంఘ నేతలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కట్టలేరు మీనవోలు సమీపంలో ఉన్నటువంటి కట్టలేరులో నిన్న సాయంత్రం గల్లంతైనటువంటి 3 వ్యక్తులు మృత్యువాత పడడంతో మీనవోలు సమీపంలో ఉన్నటువంటి బంజర గ్రామంలో విషాదాలు ఎలుముకున్నాయి. సరదాగా చేపల వేటకల్ని వెళ్ళినటువంటి బూక్యా కోటి, ధరావత్ రాజు, సాయి అనేటువంటి 3 వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా వారి సమాచారం దొరకలేదు. ఈ ఉదయం 3 మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఈ దశలో 3 కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపించినటువంటి పరిస్థితులు కనిపించాయి. మృతదేహాలను స్వాధీనం చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాటిని పోలీసులకు అప్పచెప్పగా వారిని ఆయా కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పచెప్పారు. ఒకే గ్రామానికి చెందినటువంటి 3 వ్యక్తులు సరదాగా చేపల వేటకెళ్లి మృత్యువాత పడడంతో బంజర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో విషసర్పం కనిపించడంతో కలకలం రేగింది. అనారోగ్యం కోసం వచ్చి ఆసుపత్రిలో చికిత్స చేసుకుందామని వస్తే ఇక్కడ విషసర్పాలు తిరుగుతున్నాయంటూ రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగి విషసర్పాలు ఇక్కడికి వచ్చేటువంటి రోగులను, విజిటర్స్ను కాటు వేయకముందే ఆ ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆసుపత్రి ఆవరణంలో పాములు సంచరించడం పైన రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈరోజు బేలా మండలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా మోసం చేసిందని, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అలాగే 6 గ్యారెంటీల వైఫల్యంపై ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను అపరంగా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వము స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలోని మూతపడిన సీసీఐని తెరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నాబాబు సాఠే జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అన్నాబాబు సాఠే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జయంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా రోడ్లో ఉన్న అన్నాబాబు సాఠే విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ తన రచనలతో బడుగు బలైన వర్గాల అభివృద్ధికి అన్నబాబు సాఠే కృషి చేసి ఆయన ఆశయ సిద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ టక్కెళ్లపల్లి రవీందర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో తీర్పు పట్ల ఆయన స్వాగతించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వెంటనే స్పీకర్ ఇచ్చినటువంటి గడువులోగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని, లేదంటే వాళ్ళచే రాజీనామా చేయించి మరోసారి పోటీ చేసే విధంగా బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న తీర్పు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకత్వం అంతా సంబరాలు జరుపుకుంటుందని, స్పీకర్ ఆ విధంగా నిర్ణయం తీసుకోవడని తెలిసే సంబరాలు చేసుకుంటున్నారని సందేహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు సిగ్గుంటే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి పట్టణంలోని మంజూర్ నగర్లో నిన్న ఓదేలు లలిత దంపతులకు సంబంధించిన బర్ల షెడ్డును కూల్చివేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు కూల్చివేసినటువంటి బర్ల షెడ్ను ఆయన పరిశీలించి ఓదెలు లలిత దంపతులకు సంఘీభావం తెలుపడంతో పాటు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నటువంటి హామీ ఇచ్చారు. వాళ్లకు అండగా నిలబడే విధంగా భూపాలపల్లి పరకాల మెయిన్ రోడ్ మీద ధర్నా నిర్వహించి వాళ్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పాల వ్యాపారం చేసుకుంటూ 30 ఏళ్ల నుంచి జీవనం కొనసాగిస్తున్న ఓదెలు లలిత దంపతులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రోడ్డు వేసేందుకే వాళ్ళ బర్ల షెడ్డును కూల్చివేశారని, ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ అంశానికి సంబంధించి బర్ల షెడ్డు కూల్చివేతకు వెనుక ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు బాధితుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వాళ్ళను దూషించినటువంటి స్థానిక సిఐ మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా నిలుస్తుందన్నటువంటి హామీ ఆయన ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు పుడుతుందని
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు సీరోల్ మండలం మన్నెగూడలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆ తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని, ఈ అంశంతో కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు పుడుతుందని, ప్రధానంగా రాబోయే 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ఆ దిశగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా సంసిద్ధంగా ఉండాలన్నటువంటి అంశాన్ని అయితే ఆమె వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు కనీస అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. గత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు సిద్దిపేట మున్సిపాలిటీకి అభివృద్ధి కోసం మంజూరు చేసినటువంటి నిధులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. కనీస అవగాహన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అట్లాగే హరీష్ రావుపై విమర్శలు చేయడం అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో, హరీష్ రావు హయాంలో పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరిగిందని, ఆయన మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేట పట్టణానికి తీసుకొచ్చారని, సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలిపిన ఘనత హరీష్ రావుకు దక్కుతుందని చెప్పి కనీస జ్ఞానం లేని నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. ఇక్కడ సిద్దిపేట సమీపంలో లింగారెడ్డిపల్లి 1వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పూజల హరికృష్ణ కనీస అవగాహన లేకుండా హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించడం జరిగింది. కేవలం ఒక 10 లక్షల రూపాయల సీసీ రోడ్డుకు సంబంధించిన పనులు తీసుకువచ్చి తానేదో గొప్ప పనులు చేశానని చెప్పి హరికృష్ణ చెప్పడం అనేది ఆయన అవివేకానికి, ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా 1వ వార్డులో ఇప్పటికీ కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల్ని హరీష్ రావు చేశారని, గత 10 ఏళ్ల కాలంలో, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేట పట్టణంలో, సిద్దిపేటలోని 1వ వార్డులో ఆయన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అవి కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. హరికృష్ణ అవగాహన లేకుండా విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్లో ఈరోజు విద్యార్థులంతా రోడ్ల మీదకి ఎక్కి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా డిగ్రీ కళాశాలలకు సంబంధించిన సుమారు 2000 మంది విద్యార్థులు రోడ్డుపైకి ఎక్కి స్కాలర్షిప్ల కోసం ఆందోళన కొనసాగుతూ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్స్ మంజూరు చేయకపోవడం ఫలితంగా డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, ఫీజులు కట్టకపోతే డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యం తమని కళాశాలల నుంచి తొలగించి వేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతుగా పీడీఎస్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్ల డబ్బులు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి గురుకుల పాఠశాలలు నాగర్ కర్నూలు జిల్లాలో కొంతమంది అక్రమార్కుల వల్ల, పర్యవేక్షణ లోపంతో, అవినీతి నిలయాలతో పాటు ఫుడ్ పాయిజన్లకు నిలవుగా మారుతున్నాయని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి ఉయ్యలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగినటువంటి 111 మందికి ఫుడ్ పాయిజన్ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇండ్లవెల్లిలోని కేజీబీవీలో బియ్యం అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూసిన సంఘటన నిన్న చూశాము. అచ్చంపేటలో విద్యార్థులకు ఆలస్యంగా వండిపెట్టినటువంటి సంఘటనలు ఇవన్నీ మరొక ముందే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయించడంతో పాటు అక్కడ ఉండేటువంటి కొంతమంది సిబ్బంది, అక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా పిల్లలకు అడ్మిషన్లు మేమే ఇప్పించామని చెప్పేసి ఆమెకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ 10,000 డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, దాంట్లో 5,000 ప్రిన్సిపల్కి ఇవ్వాలి, మరొక 5,000 ఇద్దరం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ మహిళను
బ్లాక్మెయిల్ చేసి లేదంటే అడ్మిషన్లు క్యాన్సిల్ అవుతాయి అన్న తరహాలో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఇది వైరల్గా మా గ్రూపులలో మారిందని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మరి ఉన్నతాధికారులు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ వ్యక్తులపైన ఎటువంటి శిక్షలు విధిస్తారని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేదీప్యమానంగా వెలుగాల్సినటువంటి గురుకులాలు, కస్తూరిబాలు కూడా కొంతమంది అవినీతి అక్రమాల వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని గురుకులాలు, కస్తూరిబాలు అవినీతికి, ఫుడ్ పాయిజన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి నుంచి మార్కెట్ యార్డ్ వరకు కూడా సిపిఐ నాయకులు, కార్యకర్తలంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించి మహాసభలను ప్రారంభించారు. ఈ మహాసభలకు సంబంధించి మార్కెట్ యార్డ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డితో పాటు పలువురు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. కరీంనగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బీసీ సంబంధించి చూసుకుంటే సన్నాహక సమావేశం జరిగింది. ఎందుకంటే ఈ నెల 8వ తారీఖున పెద్ద ఎత్తున బీసీ సంబంధించినటువంటి ఒక సభ నిర్వహించాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా బీసీ నేతలంతా కూడా సభాస్థలిని పరిశీలించారు. 8వ తారీఖున ఏ విధంగా సభ నిర్వహించాలి అనే దాని మీద కూడా చర్చించిన నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా బీసీకి సంబంధించి ఈరోజు జరిగినటువంటి సన్నాహక సమావేశంలో అంటే ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మరోవైపు చూసుకుంటే మాజీ మంత్రి గంగుల కమలాకరే కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది బీసీ డిక్లరేషన్ సంబంధించి చూసుకుంటే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ 9వ షెడ్యూల్లో తప్పకుండా అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లా అమలు చేస్తేనే బీసీ డిక్లరేషన్ అనేది వస్తుంది కనుక తప్పకుండా కాంగ్రెస్ అడుగులు వేయాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా తప్పకుండా బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కోరినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సన్నాహక సమయంలో పెద్ద ఎత్తున బీసీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు నాటి తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటే కూడా కరీంనగర్ కూడా అచ్చొచ్చిన జిల్లా ఒకటైతే ఆ నేపథ్యంలోనే బీసీకి సంబంధించినటువంటి ఇది తప్పకుండా ఇక్కడే సభ నిర్వహించాలి, సభ సక్సెస్ అవుతుందనే నేపథ్యంలోనే తప్పకుండా ఈ నెల 8వ తారీఖున బీసీ గర్జన అనే ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈరోజు జరిగినటువంటి బీసీ సంబంధించినటువంటి సన్నాహక సమావేశం పెద్ద ఎత్తున విజయవంతమని చెప్పొచ్చు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే బనకచెర్ల లింకు ప్రాజెక్టును రద్దు చేసి గోదావరి నదిపై తెలంగాణ హక్కులను కాపాడాలంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్తో పాటు వి ప్రకాష్లు, అలాగే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్టి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్వి నాయకులు, యువకులు తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం కలిసి తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగానే బనకచెర్ల లింకు ప్రాజెక్టును తెర మీదకి తీసుకువచ్చారని, 4 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఒకటై తెలంగాణపై కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీని ఒప్పించి బనకచెర్ల ప్రాజెక్టును రద్దు చేయాలని, బీజేపీ, కాంగ్రెస్ చెందిన ఎంపీలు పార్లమెంట్లో బనకచెర్ల ప్రాజెక్టును రద్దు చేయాలంటూ పోరాటం చేయాలని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అసెంబ్లీని సమావేశపరిచి బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాలని, అవసరమైతే ఏపీ ప్రభుత్వ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలంటూ వక్తలు పిలుపునిచ్చారు.